హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే ఇవాల్టి మన వీడియో ఏంటంటే, చాలామంది అయితే మన ఛానల్లో అయితే అడిగారనమాట. ఎస్పెషలీ స్టూడెంట్స్ అయితే చాలామంది అయితే ఉన్నారు. మీ ఇళ్ళల్లో అయితే చెప్పండి గైస్, ఖచ్చితంగా చెప్తున్నా. ఉచితంగా గ్యాస్ పథకం ఆల్రెడీ మనకు ఈ స్కీమ్కి సంబంధించి కొత్త ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. నేనైతే ప్రతి వీడియోలోనూ అయితే మీకు చెప్తూనే ఉన్నాను. కాకపోతే నేను ఈ వీడియో అంతా మీరు చూసే ముందు ఒక్కటే చెప్తాను. ఖచ్చితంగా మీరు మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే ఈ గ్యాస్కి సంబంధించి మీకు గ్యాస్ కావాలంటే మనకు ఆల్రెడీ స్క్రీన్ మీద అయితే గమనించండి, దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకం అమలులోకి రాబోతుంది అనమాట. ఖచ్చితంగా దీనికి కొద్దిగా ప్రాసెస్ అయితే ఉంటుంది ఆన్లైన్లో కూడా. కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఎలా దీనికి మనము రిజిస్టర్ అనేది చేసుకోవాలి అనే దానిపై అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఖచ్చితంగా మీరైతే ఫాలో అవుతూ ఉండండి. ఇకపోతే గైస్, మనకు ఇవాళ అయితే అప్డేట్ రావడం జరిగిందనమాట. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకం సీఎం చంద్రబాబు నుంచి అయితే మనకు టీడీపీ ప్రభుత్వం నుంచి అయితే ఈ పథకానికి సంబంధించి అప్డేట్ రావడం జరిగింది. దీపావళికి అయితే మనకు ఉచితంగా గ్యాస్ అయితే ఇవ్వబోతున్నారనమాట. కాకపోతే మనకి దీపావళి కంటే ముందే 1 వీక్ కంటే ముందే మనకు ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. నేనైతే మన ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను. కాకపోతే దీనికి మీరు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మనకైతే ఈ ఉచిత గ్యాస్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది కూడా మనకు ప్రాసెస్ అనేది అంటే ఫింగర్ ప్రింట్ ప్రాసెస్ కూడా జరుగుతుందన్నమాట. అది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎప్పుడు మనము ఫింగర్ ప్రింట్ అనేది వేయాలి, ఎక్కడ వేయాలి, ఆన్లైన్లో మన ఆధార్ కార్డుతో ఫ్యామిలీలో ఎవరి పేరు మీద అయితే మనకు గ్యాస్ అనేది ఉంటుందో గ్యాస్ రిజిస్ట్రేషన్ అనేది అది హెచ్పి కానివ్వండి, ఏ బ్రాండ్ అయినా కానివ్వండి, ఎవరి పేరిట ఉంటుందో వాళ్ళే మనకు థంబ్ అనేది వేసుకొని రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇస్తాను. మీరు కనుక ఏపీలో ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. అంటే మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం ఆధార్ కార్డు కూడా మనకు ఏపీలోనే ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, చూసుకోండి.